ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈసారి మహానాడును నెల్లూరు పట్టణంలో నిర్వహించాలని రాష్ట్ర పోలిట్ బ్యూరో నిర్ణయించిన, కానీ మోడీ గారి ఆలోచన ప్రకారం ఫ్యూయల్, డీజిల్ అండ్ పెట్రోల్ తగ్గింపులో భాగంగా వర్చువల్ మహానాడుగా చేయడం జరిగింది. ఈ వర్చువల్ మహానాడు వల్ల నియోజకవర్గ స్థాయి నుండి, రాష్ట్ర స్థాయి నుండి, సగటు కార్యకర్త స్థాయి వరకు ప్రతి ఒక్కరూ అందుబాటు అయ్యే విధంగా ప్రోగ్రామ్ను పార్టీ డిజైన్ చేసి ప్రతి క్లస్టర్లో ప్రోగ్రామ్ డిజైన్ చేసి పెట్టడం జరిగింది. నేను నా క్లస్టర్ పరిధిలో కృషి విశేషులు పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ గెలుపుకు కృషి చేసినటువంటి కట్టా నారాయణయ్య గారి గ్రామంలో చెడ్వారపల్లి నందు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నా క్లస్టర్ పరిధిలోని మొత్తం 20 బూతులు నుండి ప్రతి రోజు 2 రోజులుగా జనాలు తండోపతండాలుగా వచ్చి ఈ ప్రోగ్రాంను జయప్రదం చేయడం అయినది. ఇలా ఈ ప్రోగ్రాంను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. ఈ మహానాడుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇంకో విశేషం ఏంటంటే, నారా లోకేష్ గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి మహానాడుగా దీన్ని పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని జరపడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1800 క్లస్టర్లలో ప్రతి క్లస్టర్లో క్లస్టర్ ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో, మరి నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ నాయకులు అందరి ఆధ్వర్యంలో నాయకుల్ని, కార్యకర్తల్ని, గ్రామస్తుల్ని, ప్రతి ఒక్క ప్రజలందరినీ తండోపతండాలుగా ప్రతి ఒక్క క్లస్టర్ పరిధిలోకి తరలించి ఈ యొక్క మహానాడిని ఎంతో గొప్పగా విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తలకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ మహానాడు తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.